నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం. నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, పిల్లలకి ఉద్యోగం లేదంటే బిజినెస్, చదువులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ కూడాను కెరియర్ ఎటువైపు వెళ్ళాలి, బిజినెస్ వైపు వెళ్ళాలా? ఇప్పుడు బిజినెస్కి వెళ్ళాలనుకోండి, బిజినెస్కి సంబంధించి చదువుకుంటారు. లేదు ఇంకా పై చదువులు చదవాలి అని అనుకుంటే, ఇంకా ఉద్యోగంలో చేరాలంటే పై చదువులు చదువుకుంటారు. దేనికి సంబంధించి దానికి చదువుకోవడానికి వాళ్ళకి చేతి రేఖలతో ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు చేతిరేఖలు చూసి అన్నీ చెప్పవచ్చు. అవునా? ఓకే. చేతిరేఖలతోటే మన లైఫ్ మొత్తం ఏమవుతుందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు జాబ్ కోవాలన్నా లేదా బిజినెస్ చేయాలనేది మన అరచేయి ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది. ఓకే. చిట్కన వేలు కింది నుంచి ఇక్కడ చూపుడు వేలు దిక్కు వస్తుంది. ఇక్కడ ఇది హృదయ రేఖ అంటాం దీన్ని. హృదయ రేఖ పైన దీన్ని రవి రేఖ అంటాము, సూర్యస్థానం అంటాం. ఇది ఇక్కడ ఈ రేఖ కింద ఈ హృదయ రేఖ నుంచి ఒక రేఖ పైకి ఉంటేనేమో వాడు బిజినెస్ చేసుకోవచ్చు, డబ్బులు బాగా వస్తాయి, జమ పెడతాడు. ఆ నిలువు రేఖకు ఒక త్రిభుజమాకారం వచ్చి హృదయ రేఖ టచ్ కావాలి, ఒకటి అంటే ట్రయాంగిల్ త్రిభుజం. అలా త్రిభుజం ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఓకే. 100% గవర్నమెంట్ జాబ్. అలానే మనకు ఇక్కడ కంగరరేఖల నుంచి కొందరికి ఇట్లా పైకి ఒక భాగ్యరేఖ వస్తుంది. ధనరేఖ అనుకోవచ్చు, భాగ్యరేఖ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ మధ్యవేలు వరకు ఒక రేఖ నిలువు రేఖ వస్తుంది. ఆ రేఖ కంగరేఖల కాడికి స్టార్ట్ అయితేనేమో డబ్బుకు కొదువు ఉండదు, ఎప్పుడు అతని దగ్గర డబ్బులు ఉంటాయి. మధ్యకెళ్ళి స్టార్ట్ అయితే 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఇక్కడ ఒక బుద్ధి రేఖ ఉంటుంది. ఈ జీవిత రేఖ కానుకొని ఒక బుద్ధి రేఖ ఉంటుంది. బుద్ధి రేఖ ఇది, బుధరేఖ కాదు. బుద్ధి రేఖ వరకెళ్ళి ఇట్లా పైకి పోతే ఒక ఏజ్ 30, 35, 40 ఆ ఏజ్ డబ్బులు ఉంటాయి. అదే ఈ నిలువు రేఖ ఉండాలి, ఇక్కడ సూర్యస్థానం కింద రేఖ ఉండాలి. ఉంటే వీడు బిజినెస్ చేయొచ్చు, బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఈ కిందికి వెళ్ళి ఉన్నోనికి విపరీతంగా డబ్బులు వస్తాయి, కంపెనీలు పెడతాడు, కోటీశ్వరుడు అవుతాడు, కోట్లు సంపాదిస్తాడు. అదే ఈ కిందికి వెళ్ళి రేఖ లేకుండా ఈ హృదయరేఖ కాడికి వెళ్ళి ఒక త్రిభుజం ఉండి ఒక నిలువు రేఖ త్రిభుజంకి వెళ్ళి పైకి పోతే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది. అదే గవర్నమెంట్ జాబ్ ఏ జాబ్ వస్తుంది అనేది కూడా చెప్పవచ్చు. ఇక్కడ హృదయరేఖ ఇక్కడ చిట్కనవేలు కిందకి స్టార్ట్ అయ్యి చక్కగా గురుస్థానానికి వస్తే టీచింగ్ ఫీల్డ్ ఉంటాడు. ఓకే. టీచింగ్ ఫీల్డ్ అంటే మాటలు చెప్పేది, ప్రొఫెసర్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా స్కిల్స్, మాట్లాడే స్కిల్స్లో ఉంటాడు. అయితే ఇక్కడ మనకు ఇక్కడ కుజస్థానం ఉంటుంది. ఇక్కడ 3-4 అడ్డురేఖలు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ అడ్డురేఖలు ఉంటాయి. ఈ అడ్డురేఖలు ఉన్నోడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఖచ్చితంగా కోర్టు జాబ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ పనిచేస్తాడు, మిలిటరీలో కానీ పోతాడు. అయితే ఈ రేఖలను బట్టి మనం ఏ జాబ్ చేస్తాము, ఎక్కడ సంపాదిస్తాం, ఏం చేస్తాం ఉంటుంది. ఇంకొందరికి ఇక్కడ ఏది ఈ శనిస్థానం, దీన్ని మధ్యవేలు అంటాము, శనిస్థానం అంటాము. ఇక్కడ నుంచి ఒక రేఖ ఇలా వచ్చి కిందికి వచ్చి ఇక్కడ చంద్రస్థానం, ఇదంతా చంద్రస్థానం. ఇది చిటికనవేలు కింద ఉన్న ఈ ఉబ్బు స్థానం అంతా చంద్రుడు. ఈ చంద్రస్థానానికి ఎవరికైతే ఒక రేఖ వచ్చి ఇక్కడ టచ్ అవుతుందో, ఇక్కడ మలుతుందో, అంటే చంద్రస్థానానికి వెళ్తుందో, వాడు రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించిన బిజినెస్ చేయాలి. అగ్రికల్చర్ కానీ, భూమి రిలేటెడ్ బిజినెస్ కానీ, భూమి రిలేటెడ్ జాబ్ కానీ ఎంచుకుంటే అందులో రాణిస్తాడు. అంటే ఇండ్లు కట్టి అమ్మడము, పొలాలు కొని అమ్మడము, వెంచర్లు వేయడము, ఇలాంటివన్నీ చేస్తే వీడు బాగా రాణిస్తాడు. అందులో భూమితోటే డబ్బులు వస్తాయి. నీళ్ళు అమ్మడము, ఇసుక అమ్మడము, బిల్డింగ్లు అమ్మడము, కొనడము, మైనింగ్ బిజినెస్ చేయడము, ఇవన్నీ చేయాలి. అంటే ఈ శని స్థానం నుంచి ఒక రేఖ నిలువు కిందికి వచ్చి అది చంద్రస్థానానికి వెళ్ళాలి. ఓకే. జీవిత రేఖకి వెళ్ళి చుట్టినట్టు ఇక్కడ అంతా ఈ బొటనవేలు కింది ప్లేస్ అంతానే శుక్రస్థానము, దీనికి ఆపోజిట్ ఉన్న ప్లేస్ అంతా చంద్రస్థానం. అయితే ఈ రేఖ ఎవరికైతే ఇక్కడ వెళ్తుందో వాడు భూమి రిలేటెడ్ బిజినెస్ ఏదైనా చేస్తే కోట్లు సంపాదిస్తాడు. ఈ రేఖతో పాటు ఇక సూర్యస్థానం కింద కూడా ఒక నిలువు రేఖ ఉండాలి, 1 కానీ 2 కానీ ఉంటే బాగా డబ్బు సంపాదిస్తాం. దీన్ని బట్టి వీడు బిజినెస్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, ఎలాంటి జాబ్ చేయాలి, ఏం చేయాలనేది మన చేసి చూసే మొత్తం తెలిసిపోతుంది. థ్యాంక్ యూ గురూజీ.